అలా పాప దగ్గర ఉన్న పుస్తకం నేను తీసుకొని, ఏందిరా నాన్న ఒకసారి ఇటీరన్నా పుస్తకం చదువుతుంటే, ఆ పుస్తకంలో ఆ తల్లి రాస్తున్న హోంవర్క్ ఈ పద్యం ఉంది అక్కడ. అది వేమన శతకం. వేమన శతకంలో ఏమనుందంటే, పరగరాతి గుండు పగలగొట్టవచ్చు, కొండలన్నీ పిండి కొట్టవచ్చు, కఠిన చిత్తుని మనసు కరిగింపగా రాదు విశ్వదాభిరామ వినురవేమ. ఏమన్నాడు? పరగరాతి గుండు పగలగొట్టవచ్చట. ఆ పద్యం చెప్తున్నాను, ఆ పద్య భావం చెప్తున్నా. పరగరాతి గుండు అంటే ఏంటంటే, ఓ పెద్ద బండ ఉందనుకోండి, ఆ బండను పగలగొట్టవచ్చు. అది పెద్ద కష్టమేమి కాదు. ఓ 10 మంది మంచి శరీర సౌష్ఠవ దేహదారుఢ్యం కలిగినటువంటి యోధుల్ని తీసుకొని వచ్చి ఓ పెద్ద సుత్తులు ఇచ్చేసి ఆ 10 మంది చేత పగలగొట్టేయండి రా అని ఒక 3 రోజులు ఒక 50,000 వాళ్ళ మొహాన్ని ఇసిరైతే పగలగొట్టి మన చేతిలో పెడతారు దాన్ని, ఆ బండనే. అది పెద్ద అసాధ్యమేమి కాదు. పరగరాతి బండను పగలగొడతాం పెద్ద అసాధ్యమేమి కాదు. 2వ వచనంలో ఇంకో మాట అన్నాడు ఆయన. 2వ వచనంలో ఏమన్నాడంటే, కొండలన్నీ పిండి కొట్టవచ్చు అన్నాడు వేమన గారు. అంటే కొండలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద కొండలు, కొండల్ని పిండి కొట్టవచ్చట. కొండల్ని పిండి కొట్టగలవా? ఇదేదో వినటానికి బాగానే ఉంటాయి కానీ అన్నీ ఆడ జరుగుతాయండి. అసలు కొండలు పిండి కొడతాం జరిగే పని ఏంటండి అనుకోమాకండి. ఆ కొండ 2గా చీలిపోయి ఉంటుంది. ఇప్పుడు మీరు వెళ్తే ఆ రోడ్డు ఎంత ఉంటుందేమో నాకు తెలిసి, ఎంత ఉంటుంది ఆ రోడ్డు, బహుశా అటు సగం కొండ ఉంటుంది, ఇటు సగం కొండ ఉంటుంది. ఆ రోడ్డు పేరు మ్యాన్షీ రోడ్డు. దాని గురించి ఈ మధ్య కొద్దిగా ప్రచారంలో బాగానే వచ్చింది. అది మ్యాన్షీ రోడ్డు అంటారు ఆ రోడ్డుని. అతను పలుగుపార చేతపట్టి గట్టిగా కొండను పిండి చేయటం ప్రారంభించాడండి. 30 ఏళ్ళు పట్టింది, 40 ఏళ్ళు పట్టింది. మొత్తానికి ఒక అరౌండ్ 2 decades లోపలే ఆ కొండ మొత్తాన్ని 2గా చీల్చిపడేశాడండి. ఒక్క వ్యక్తి భార్య మీరున్న ప్రేమతో. అదే అన్నాడు వేమన, అరే మీరు అన్నీ అసాధ్యం అనుకోమాకండ్రా, పరగరాతి గుండు పగలగొట్టవచ్చు, కొండలన్నీ పిండి కొట్టవచ్చు, అయితే ఒక్కటి మాత్రం అసాధ్యం రాసి పెట్టుకోండి, ఇది నా సవాల్ అన్నాడు వేమన ఈ ప్రపంచానికి. ఏంటయ్యా ఇంత సస్పెన్స్గా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది కొండల్ని పగలగొట్టడం కంటే అసాధ్యం ఉందా ఒకటి అంటే, ఉంది అంటున్నాడు ఆయన. ఏంటంటే అదేంటే 3వ వచనంలో చెప్తున్నాడు ఆయన, కఠిన చిత్తుని మనసు కరిగింపగా రాదు విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఒక కఠినాపుడి గుండెని మాత్రం ఎవడు కరిగించలేడురా, కొండనైనా కరిగిస్తాడేమో కానీ ఇది మాత్రం అసాధ్యం రా అని చెప్పేశాడండి. అంటే ప్రపంచానికి అసాధ్యం ఏదంటే, కఠినుడైపోయిన ఒక మనిషి హృదయాన్ని వాడి శిరాన్ని కడగటం, కరిగించటం ఈ ప్రపంచంలో ఒక అసాధ్యంగా భావించింది. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయటానికి 2000 ఏండ్ల క్రిందట శక పురుషుడు ఈ లోకానికి దిగాడండి ఆకాశ మండలాల నుంచి. ఆయనే నన్ అదర్ దాన్ వన్ అండ్ ఓన్లీ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఒకడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ఈ ప్రపంచానికి అసలు ఎలా వచ్చాడు, ఆయన రాకవేడుక కారణం ఏంటి అని ఒక్కసారి మనం ఆలోచించాలండి. అసలు యేసు ఎవరో మీకు అర్థం కావాలంటే, యేసు చరిత్ర మీకు అర్థం కావాలంటే మీరు మత్తయి సువార్త చదవకూడదు. చాలామంది యేసు ప్రభు చరిత్ర మత్తయి సువార్త చదివంటే, మత్తయి సువార్త చదివితే అర్థం కాదు. యేసు చరిత్ర అర్థం కావాలంటే మీరు చదవాల్సింది ఆది కాండాన్ని చదవాలి. మీరు ఆది కాండం చదివితేనే ఆదిలో ఏం జరిగిందో అర్థమైంది, అసలు యేసు ఎందుకు వచ్చాడో అర్థమైంది మనకి. ఆదిలో దేవుడు ఏం చేశాడో చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి మీరు అందరూ వింటూ ఉన్నారు నేను చెప్పబోయే విషయాన్ని. ఆ విషయం ఏంటంటే, ఓ పెద్ద తోట దేవుడు వేసాడు, అక్కడ ఆదాం అన్నాడు, అవ్వ అన్నాడు, ఇద్దరిని పెట్టాడు, అన్ని పండ్లు తినమన్నాడు, ఒక పండు మాత్రం తినొద్దన్నాడు. మీకు అందరికీ తెలిసిందే కదా ఇది, రైట్. ఆ తినవద్దన్న పండును తెంచింది, ఆ పండును తినింది. దేవుడు వచ్చాడు చల్లపూట, ఆదామా వేర్ ఆర్ యు మ్యాన్, ఎక్కడున్నావురా అన్నాడు. అప్పటిదాకా సాయంత్రం దేవుడు రాగానే పరుగున వచ్చిన ఆ పడుచువాడు ఆ రోజు రాలేదండి. చెట్టు వెనకమాల నుంచున్నాడు. దేవుడా క్షమించగలరా అన్నాడు. దేవుడికి అర్థమైపోయిందండి. బయటకు వచ్చాడు, బయటికి రా అన్నాడు. ఏమైంది అన్నాడు. అయ్యా తినవద్దన్న పండును నువ్విచ్చిన ఈ స్త్రీ నా చేత తినిపించేసింది నాయన అన్నాడు. దేవుడికి నిజంగా ఏం చెప్పాలో ఎలా కొట్టాలో అర్థం కాలేదండి. ఎందుకంటే దేవుడు ఒక్కసారి చేయి చేసుకున్నాడంటే ఇక ఆ మనిషిగా ఉండడండి, వాడు మట్టి అయిపోతాడండి. ఇక చేయి చేసుకోవటానికి ఆయన చేయి చేసుకున్నాడంటే మట్టి అయిపోతాడు, వాడికి ఏముండదు. దేవుడు ఒక దెబ్బ కొట్టాడంటే జన్మలు కనిపించినంత దూరం వెళ్ళిపోతాడు ఆ మనిషి అన్నాడు. దేవుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. శాపం పెట్టడం తప్ప, ఒక దీర్ఘకాలిక శాపం పెట్టడం తప్ప ఇంకేమి చేయలేని పరిస్థితి అయిపోయింది దేవుడిది. హవ్వ దగ్గరికి వచ్చాడు, ఏమైందమ్మా అన్నాడు. మీరు తినవద్దన్న పండును తినేశాను తండ్రి, ఆ సర్పం మోసం చేసిందని.
ఒకసారి చిన్న వీడియో చూపిస్తారు మీకు. ఆ చిన్న వీడియో ఒకసారి మీరు చూడండి. అదిగోండి, ఆదామవ్వలు ఇద్దరు చక్కగా పచ్చని ఏదేనులో వారిద్దరూ ఉన్నప్పుడు దేవుడు తినవద్దన్న పండుని తినకూడదు. సర్పం వచ్చింది, మానవ జాతిని మోసగించటానికి అది సర్పమై వచ్చాడు వాడు. ఇది తింటే దేవుడు అయిపోతామని వాడి వైరస్ని వీళ్ళకి ఎక్కిచ్చేసి వెళ్ళిపోయాడు వాడు అక్కడి నుంచి. స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగా చేసేదను. యబ్బా అని ఉంటుంది. యబ్బా అంటే అర్థం ఏంటంటే ఒక యుద్ధం, ఒక రగడ, ఒక జగడం జరగబోతుంది మీ మధ్య. ఎవరెవరికి మధ్య? సర్పమైన నీకు, స్త్రీ సంతానమైన ఒక వ్యక్తికి మధ్య ఒక జగడం జరగబోతుంది. సైతాన్, బి కేర్ఫుల్, లిజన్ టు మై వర్డ్స్. జాగ్రత్తగా విన్న మాటల్ని. సర్పానికి సంతానం ఉన్నారండి అని డౌట్ రాజా? బ్రహ్మాండంగా ఉన్నారు. అడిగి యేసుప్రభు చెప్పాడు కదా, మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు, యువర్ చిల్డ్రన్ ఆఫ్ సైటన్. మీరు సర్ప సంతానము, యువర్ చిల్డ్రన్ ఆఫ్ సర్పెంట్. మీరు సర్ప సంతానం అనేసాడు. ఎందుకని అదే అన్నాడు, నీ సంతానం అనుకును ఆమె సంతానం అనుకును. ఒక పెద్ద యుద్ధం, ఒక పెద్ద జగడం జరగబోతుంది. ఆ జగడంలో ఏం జరిగిద్దో చదవండి కింద. అది కింద పుట్టినట్లేమన్నాడు? కింద పుట్టినట్లేమన్నాడు? ఆయన, ఒక ఆయన వస్తాడు. అది అంటే ఏదో అది అనుకున్నారు. అది అంటే అది కాదు. అసలు అక్కడ ఉండాల్సిన పదం ఏంటంటే, అందుకని పుట్టినట్లు పెట్టాడు దాన్ని క్లియర్గా, మీరు కన్ఫ్యూజ్ కాకూడదని. ఆయన అంటున్నాడు. ఆయన అంటే ఒక ఆయన వస్తాడు, ఒక ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన నిన్నేం చేస్తాడట? తల మీద కొట్టేస్తాడు నిన్ను. నువ్వేం చేస్తావు అంటే, చచ్చిపోయేటప్పుడు ఆయన పాదాల మీద కొట్టేస్తావు నువ్వు. ఒకసారి అది కూడా చూడండి, మీకు ఆ ప్రవచనం ఎలా ఉంటుందో ఒకసారి మీకు లైట్స్ని ఒకసారి ఆఫ్ చేయండి. ఒక ఆయన వస్తాడు భవిష్యత్తులో. ఈ సర్పంతో పెద్ద యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో ఆయన పాదాల మీద అది కాటేసితే ఠక్కున కొట్టేస్తాడు. అది చచ్చిపోద్ది, ఆయన చచ్చిపోతాడు. వన్ సెకండ్ సి అదిగోండి, వన్ సెకండ్ సి. డిస్ట్రాక్షన్, మ్యూచువల్ డిస్ట్రాక్షన్ జరుగుతుంది అక్కడ. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ ప్రవచనాన్ని ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో పర్యవసనాలు, సీక్వెన్స్ ఆఫ్ వార్ ఒకటి జరిగిద్దట. అదేంటంటేనట, ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. పామును చంపాలి అని అంటే పామును ఎక్కడ కొట్టాలి చెప్పండి. చాలా రోజులు అయిందిలేండి. ఆకివీడు వెళ్ళినప్పుడు మాకు ఒక 3 అంతస్తుల మేడగది ఇచ్చారు. వాడుకోండి సార్ మీరు అని చెప్పేసి. మా తమ్ముళ్ళు కూడా వచ్చారు, ఒక 10 మంది తమ్ముళ్ళు వచ్చారు నాతో. మీ కింద రూమ్లో ఉన్నాం, వాళ్ళు పైన రూమ్లో. పొద్దున్న టిఫిన్ చేయడానికని బయటకు వచ్చాం. పాము ఎక్కడి నుంచి పడిందోనండి, ఆ 3వ స్టేర్ నుంచి టక్కున కరెక్ట్గా మొహం కడుక్కునేది ముందు పడిందండి. వచ్చి పాము పడింది. ఆ చుట్టూరు పొలాలు ఉన్నాయిలేండి, ఆ ఇంటి చుట్టూరు పొలాలు ఉన్నాయి. వెంటనే మొత్తానికి ఎవరో ఒక ఆయన వచ్చాడు. అక్కడి నుంచి వచ్చి ఒక కర్ర తీసుకొని టాప్ అని కొట్టేశాడు దాన్ని. తల మీద ఒక్క దెబ్బ కొట్టగానే అక్కడికక్కడే చచ్చిపోయిందండి. తీసుకెళ్ళిపోయాడు దాన్ని. అంటే ఒక పామును చంపాలంటే దాన్ని ఎక్కడ కొట్టాలి? ఎక్కడ పడితే అక్కడ కొట్టకూడదు. దాని ప్రాణస్థానం ఏంటంటే దాని శిరస్సు కొట్టారంటే మొత్తం చచ్చిపోయేది. అదే మీరు తోకను కొట్టినా దాన్ని ఏం చేయలేరు, అది మళ్ళీ కాటేసిద్ది మిమ్మల్ని. ఒక పామును చంపాలంటే దాని శిరస్సును తొక్కాలి. మీరు మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు దాన్ని ఎక్కడ కొడతాడట? తల మీద కొడతాడంటే అదేమైపోద్ది? చచ్చిపోద్ది. తల మీద కూడా చచ్చిపోయింది అది. అయితే అది చావక ముందు ఒక ట్విస్ట్. అక్కడ ట్విస్ట్ ఏంటంటే, అది చావక ముందు కొనూపిరిలో ఉన్నప్పుడు ఆ కొట్టినటువంటి ఆయన పాదాలను అది కూడా కాటేసింది. ఒక పాము ఒక మనిషిని కాటేస్తే ఆ మనిషి సహజంగా ఏమైపోతాడు? బతుకుతాడా, చేస్తాడా? సహజంగా. ఒక విష సర్పం వచ్చిందండి మీ దగ్గరికి వచ్చి మడమ ఠక్కున కాటేసి వెళ్ళిపోయింది, మీరు ఏమైపోతారు? చచ్చిపోతారు. అంటే అక్కడ 2 డెత్తులు ఉన్నాయి, 2 చావులు ఉన్నాయి. ఒకటి దాని శిరస్సు మీద కొడితే అది చచ్చిపోతుంది, అదేమో ఈయన పాదాల మీద కొడితే ఈయన చచ్చిపోతున్నాడు. అది చచ్చిపోతుంది, ఈయన చచ్చిపోతున్నాడు. మ్యూచువల్ డెత్స్, ఇద్దరు చచ్చిపోతున్నారు అక్కడ. దేవుడు మాయమైపోయాడండి ఆకాశానికి. ఆదామవ్వలు ఇద్దరికి అర్థం కావట్లే, ఏంటి దేవా, ఏంటి ఒక వ్యక్తి వస్తాడా నా నుండి? వస్తాడు. ఆ వ్యక్తి దాన్ని శిరస్సు మీద కొడతాడన్న బాగుంది, వినటానికి చాలా అద్భుతంగా ఉంది మాకు ఇది. అది ఆయన పాదాల మీద కాటేయటం ఏంటయ్యా అంటే ఆయన కూడా చచ్చిపోతాడా? ఎస్, ఆయన కూడా చచ్చిపోతాడు. అర్థం కావట్లేదు, మైండ్ పోతుంది వీళ్ళకి, ఆదామవ్వలకి. అడుగుదామంటే దేవుడు లేడు, అంత ఆలోచించే శక్తి లేదు. ఆ ప్రవచనం గుర్తొస్తుంది. ఏదేం తోటలో నుంచి బయటకు వచ్చారు. 4వ అధ్యాయం ప్రారంభోచనలో ఏం జరిగిందో చూడండి ఒకసారి మీరు. ఆదికాండము గ్రంథము 4వ అధ్యాయము ప్రారంభ పలుకు 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడగా
ఆమె గర్భవతి అయి కయీనును గనింది. ఆదాము ఆ తెలివి వచ్చిందండి, ఆ యుక్తి వచ్చిందండి. యుక్తి వచ్చినప్పుడు ఆమె భార్యాభర్తల సంభోగం గురించి ఒక ఐడియా అన్న వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళిద్దరు కలుసుకున్నప్పుడు ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ పేరు ఏంటట అంటే ఇప్పుడు ఆ స్త్రీకి సంతానం వచ్చింది. హవ్వకి ఎవరు వచ్చారు? సంతానం వచ్చింది. హవ్వమ్మ అనుకుంటుంది దేవుడు ప్రమాణం చేసిన సంతానం ఈ కయ్యనేనేమో, ఈ కయ్యనే రేపొద్దున పెరిగి పెద్దవాడై దాని తల మీద కొట్టేసి దాన్ని చంపేసి మా తరపున పగ తీర్చుకునేవాడు ఇతనేనేమో అని అనుకోని కయ్యను చాలా బాగా పెంచుకుంటుందండి. మరలా కొంతకాలానికి మళ్ళా ఇంకో కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరేంటట? హేబేలట. ఒకరోజు వీళ్ళిద్దరూ పొలం పనికి వెళ్ళారు. కయ్యను రాయి తీసుకొని టక్కున చంపేశాడండి, తల మీద కొట్టేసి. కానీ చంపింది పామును కాదు, సొంత తమ్ముడైన హేబేల్నే చంపేశాడు. ఎవరిని చంపాడు? దేవుడేమో సైతాను తలని చిత్త కొట్టేవాడు ఒకడు వస్తాడంటే వాడు వీడేనేమో అని అనుకునే లోపల వీడు రాయి తీసుకున్నాడు, తల మీదే కొట్టాడు. కానీ చిన్న మార్పు ఏంటంటే వాడు కొట్టింది పాము తల మీద కాదు, సొంత తమ్ముడు తల మీద కొట్టి చంపేశాడు అంటాడు. ఆదాము వాళ్ళిద్దరికి మళ్ళా కన్ఫ్యూజ్ స్టార్ట్ అయింది. ఇదేంట్రా బాబు, ఒక ఆయన వస్తానా నుంచి అన్నాడు, వచ్చాడు నా సంతానం, పాము తల మీద కొట్టాలి కదా, ఈడేటి మరీ దారుణంగా సొంత తమ్ముడు తల మీద కొట్టేశాడు అంటే దేవుడు ప్రమాణం చేసిన ఆ వాగ్దాన పురుషుడు ఇతను కాడు అర్థమైపోయింది. ఆ తర్వాత మళ్ళీ పుట్టాడు షేతు. ఆ తర్వాత మళ్ళీ చాలామంది పుట్టారు, పుడుతున్నారు, వస్తున్నారు, చేస్తున్నారు, పుడుతున్నారు, వస్తున్నారు, చేస్తున్నారు, పుడుతున్నారు, వస్తున్నారు, చేస్తున్నారు, మట్లోకి వెళ్ళిపోతున్నారు. ఎవడు దాన్ని తల మీద కొట్టేవాళ్ళు లేకుండా పోయాడండి. అందరూ ఇళ్ళ తల మీద నీళ్ళు కొట్టుకుంటున్నారు, ఇళ్ళ నీళ్ళు పొడుచుకుంటున్నారు, ఇళ్ళ నీళ్ళు చంపుకుంటున్నారు, ఇళ్ళ నీళ్ళు హత ముందించుకుంటున్నారు తప్ప దాన్ని అంత ముందించేవాళ్ళు లేడు. అది పిల్లపాము పెరిగి 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 మహాసర్పం అయిపోతుంది అది ఒక పక్కన. వీళ్ళకేం అర్థం కావట్లేదు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ముసలోడైపోయిన ఆదాము ఇక ఆ వ్యక్తిని నేను చూడలేనేమో అనుకొని చచ్చిపోయాడండి. చిన్నగా వేల వేల సంవత్సరాలు గతించిపోతున్నాయి, ఆశలన్నీ నీరు గారిపోతున్నాయి. ఎదురు చూస్తున్నారు, ఇతన అని ఎదురు చూస్తున్నాడు. ఎవడూ ఏమీ చేయట్లేదు, శుభ్రంగా తిన్నాడు, పడిపోతున్నాడు తప్ప ఎవడో దాన్ని కొట్టట్లేదు. ఆశలు అణగారిపోయిన వేళ అబ్రహాం అనే ఒక ఆయన పుట్టాడండి. ఆయనకు కూడా ఆశలు అణగారిపోయిన తరుణంలో దేవుడు ప్రత్యక్షమై ఒక మాట అన్నాడు. 28వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి. ఆదికాండము గ్రంథము 28వ అధ్యాయం 14వ వచనం. యాకోబు గారికి ప్రత్యక్షమవుతాడు, కానీ అబ్రహాంతో తాను ఏం ప్రమాణం చేశాడో గుర్తు చేస్తాడు. ఇది యాకోబు గారితో జరిగిన సంఘటన అయినప్పటికీ అబ్రహాము గారితో ఒకనాడు తాను ఏ వాగ్దానం చేశాడో అది గుర్తు చేస్తుంటాడు అంతే. ఇక్కడ అంటే అది అబ్రహాం గారితో మాట్లాడిన మాటలు అవి. 28:14 చదవండి అమ్మా. నీ సంతానం అబ్రహాం, జాగ్రత్తగా విను, ఆశలు అనగార్చుకోమాకండి. ఆ వ్యక్తి రాడేమో అని అనుకునేరు మీరు. లేదు ఆ వ్యక్తి వస్తున్నాడు. ఈ చిత్రం ఏంటంటే ఆ వ్యక్తి నీ నుంచే వస్తాడరా నాయన. నీ సంతానమును భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె చేసేస్తాను. నెక్స్ట్, నీవు పడమట తట్టుకు, తూర్పు తట్టుకు, ఉత్తరపు తట్టుకు, దక్షిణపు తట్టుకు వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. బరఖా వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. ప్రపంచం మొత్తానికి ఆశీర్వాదం ఇస్తా. ఎవరి ద్వారానో తెలుసా? నీ సంతానము ద్వారా ప్రపంచ ప్రజలందరూ ఆశీర్వదింపబడతారు అబ్రహామా అన్నాడండి దేవుడు. అబ్రహాం అనుకున్నాడు, ఓహో రైట్, అట్లయితే నాకు వ్యక్తి పుడతాడు, ఆ వ్యక్తి పుట్టినప్పుడు ప్రపంచ ప్రజలందరికీ ఆశీర్వాదం వస్తుంది అనుకున్నాడు. నిజంగానే పుట్టాడు ఒక వ్యక్తి. 86వ ఏట ఎవరైనా? ఇష్మాయెల్. ఆ తర్వాత 100వ ఏట పుట్టాడు వాగ్దాన పురుషుడు. ఆయన ఎవరు? ఇస్సాకు. ఇక అబ్రహాం అనుకున్నాడు, ఎప్పుడో 70వ ఏట దేవుడు నాకు ప్రత్యక్షమై చెప్పాడు, ఇది ఇప్పటికి 30 ఏళ్ళు గడిచిపోయి నాకు 100 ఏళ్ళప్పుడు సరిగ్గా సెంచరీ టైంలో పుట్టాడు, బహుశా వాగ్దాన పురుషుడు ఇతనేనేమో అనుకుంటున్నాడు. ఇస్సాకు పెరిగాడు, పెద్దోడైపోయాడు. విషయం అర్థమైపోయింది అబ్రహాంకి. దేవుడు ప్రమాణం చేసిన వాగ్దాన పురుషుడు ఇతడు గాడు అని అర్థమైపోయింది. అది ఎట్లాగండి అని అంటే చిన్న లాజిక్ దేవుడు అక్కడే చెప్పాడు. అతని సంతానం వచ్చినప్పుడు ప్రపంచ ప్రజలకు ఏమొచ్చింది అన్నాడు? ఆశీర్వాదం వచ్చింది అన్నాడు. ఇప్పుడు ఇస్సాకు పుడతం ద్వారా ప్రపంచ ప్రజలు దేవుడు ఎరుగు, వాళ్ళని పక్కన పెట్టేద్దాంలే. కానీ సొంత అన్న ఇష్మాయిల్కి ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చిందా, శాపం వచ్చిందా? సొంత అన్నకే కీడు వచ్చింది. ఎలాగా?
అప్పటిదాకా ఇస్సాకు రానంత వరకు అబ్రాహాం పక్కలో పడుకునేవాడు ఇష్మాయిలు. అబ్రాహాం కంచంలో తినేవాడు, అబ్రాహాం మంచంలో ఉండేవాడు. నాన్న 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 అని అబ్రాహాం చుట్టూరు తిరిగేవాడు. ఎప్పుడైతే ఇస్సాకు పుట్టాడో, ఇస్సాకు పెరిగి పెద్దోడయ్యాడు, ఇతని ఎగతాళి చేయటం, ఆ తర్వాత అతన్ని తరిమేయటం, అతను బేర్షెబాకి వెళ్ళిపోవటం, తద్వారా ఇప్పుడు ఇస్సాకు ద్వారా సొంత అన్న ఇష్మాయిల్కి ఏమొచ్చింది? తండ్రి దూరం అయిపోయాడు, ఇల్లు దూరం అయిపోయింది. దీన్ని మేలందామా కీడందామా, వరమందామా శాపమందామా? తండ్రి కొడుకులు వేరుపాటుని. మరి అది అంటే ఇస్సాకు పుడతం మూలాన సొంత అన్న ఇష్మాయిల్కి ఏమొచ్చింది? ఒక రకంగా కీడు వచ్చింది, శాపం వచ్చింది. కానీ దేవుడు ఏమన్నాడంటే ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఆశీర్వాదం వస్తుంది అన్నాడు. అంటే ఇక్కడెక్కడ సిక్కు కావట్లా అతనికి ఇతనికి. అర్థమైపోయింది ఇస్సాకు అతని, దేవా నువ్వు చెప్పిన పురుషుడు ఇతను కాదని నాకు అర్థమైపోయింది, కానీ నేను చచ్చిపోయే లోపల ఆ వ్యక్తిని చూడగలనా నాయనా అని అడిగాడండి. అప్పుడు దేవుడు అన్నాడు, ఖచ్చితంగా నీకు చూపిస్తా. యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనము. వాళ్ళతో చెప్తున్నాడు, వాళ్ళు మాట్లాడితే మేము అబ్రహాము సంతానం, వేర్ చిల్డ్రన్ ఆఫ్ ఇబ్రహాం. గర్వం వాళ్ళకే, మేము అబ్రహాము సంతానం అని గర్వాంధులు వాళ్ళు. అరే మీరు ఎవడి పేరైతే చెప్పుకొని పొద్దున్న లేకపోతే మేసాలు తిప్పుతారో ఆయన నా గురించి ఎదురు చూశాడని చెప్తున్నాడు అక్కడ. చదవండి అది. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆశ గలవాడై మిగులు ఆనందించను, అయితే ఇప్పుడు అది జరుగుట చూచి సంతోషించను అంటాడు. అంటే అబ్రహాం కూడా ఎదురు చూశాడు, ఒక వ్యక్తి కోసం అబ్రహాం గారు ఎదురు చూశారండి. కానీ అతను బతికున్నప్పుడు జరగలేదండి. అయితే పరదేశులో నుండి ఇప్పుడు యేసుప్రభు పుట్టడం చూసి ఆనందిస్తున్నాడు, అంతే. అట్ట సర్ది పెట్టేశాడు ఆయనకి. అబ్రహాం గారు కూడా ఆ వ్యక్తిని చూడలేకపోయాడు, ఆ సైతాన్ తలను చితకొట్టే ఆ సుల్తాన్ని చూడలేకపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఇంకో భక్తుడు పుట్టాడు, ఆయన పేరు యోబు. ఏంటి ఆయన పేరు? యోబు గారికి ఒకే ఒక కోరిక ఉందండి. యోబు గారికి మొత్తం తన జీవితంలో మీరు యోబు గ్రంథం బాగా చదవండి, 2 కోరికలు ఉన్నాయి యోబుకి. ఒక కోరిక ఏంటంటే నా కుటుంబం చల్లగా ఉండాలి, నా కుటుంబానికి ఏం జరగకూడదు. అది ఎలాగో స్పాయిల్ అయిపోయింది, ఆ కోరిక తీరలా, అంత చల్లా చెదురైపోయింది కుటుంబం. అందుకని 2వ కోరికైనా నెరవేరుస్తావా అని దేవుణ్ణి అడుగుతాడు. అక్కడ 19వ అధ్యాయం 25వ వచనం యోబు గ్రంథాన్ని తీయండి జాగ్రత్తగా. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనాన్ని జాగ్రత్తగా తీయండి. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. అయితే నా విమోచకుడు దాని శిరస్సును చెత్తకొట్టే అది దొంగిలించిన జీవం అనే ఆ తాళాన్ని మరలా తిరిగి నాకిచ్చే నా విమోచకుడు సజీవుడనియు. ఇప్పుడు నేను బ్రతికుండంగా ఆయన చూడలేదు. ఐ నో దట్, నాకు అర్థమైపోయింది. నేను బ్రతికుండంగా దాని శిరస్సును చెతకొట్టేవాడిని నేను చూడలేదు. అయితే తరువాత అతడు భూమి మీద నిలుచుననియూ నేను ఎరుగుదును. అది దేవా, ఆయన్ని నేను చూడలేనయ్యా, నాకు అర్థమైపోతుందయ్యా, ఆయన రాడయ్యా. నీ బతికున్నప్పుడు ఆయన చూడలేనయ్యా, నా తర్వాత అయితే వస్తాడని మాత్రం కన్ఫర్మేషన్ ఉందయ్యా నాకు అని చెప్తున్నాడండి. యోబు గారు కొన్ని వందల సంవత్సరాలు ఎదురు చూశాడండి ఆ మెస్సాయా కోసం, ఆ మాషియా కోసం, కానీ రాలేదండి ఆయన. ఆ తర్వాత యాకోబు అని ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన అడిగాడు, దేవా నా తండ్రి అబ్రహాము చూడలేకపోయాడు, యోబు చూడలేకపోయాడు, ఆదాము వాళ్ళు చూడలేకపోయాడు, కనీసం నాకైనా చూపిస్తావా నాయనా, మహానుభావుడు ఎలాగుంటాడో చూసి చచ్చిపోతానయ్యా అని చచ్చిపోతూ పడక మంచం మీద దేవుడికి ప్రార్థించాడండి. అప్పుడు దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై అన్నమాట 49వ అధ్యాయము ఆదికాండము 10వ వచనము. ఆదికాండము గ్రంథము 49వ అధ్యాయము 10వ వచనాన్ని, 10వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. షిలోహు వచ్చు వరకు ఒక ప్రవచనం ఎత్తు, అప్పటిదాకా సైలెంట్గా ఉన్నాడండి. ఆ ప్రవచనం దగ్గర హైప్ వెళ్ళిపోద్ది మనకు అక్కడ. అది షిలోహు ఒక వ్యక్తి వస్తాడు. షిలోహ్ అంటే అర్థం ఏంటంటే ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్త. షిలోహ్ అంటే అర్థమేం లేదండి, సమాధానం చేసేవాడు. దేవుడికి మనిషికి చెడిపోయిన ఈ బంధాన్ని మరలా తిరిగి కట్టేవాడు. విడిపోయిన 2 పేటల్ని మళ్ళా తిరిగి మూడేసేవాడు. ఇతన్ని ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటారు. షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. అతను వచ్చినప్పుడు ప్రజలు అతనికి విధేయులగుదురు. యాకోబు చెప్పేశాడండి, నేనైతే ఆయన చూడలే కానీ మిస్టర్ చూడా, అతను నీ దగ్గర నుంచి వస్తాడు. అతను వచ్చినప్పుడు ప్రజలందరూ ఏమవుతారంటే జీ హుజూర్ కొడతారు.
ఆ రాజాధిరాజు ఈ ప్రపంచానికి వచ్చినప్పుడు, ఆ మహోన్నత చక్రవర్తి ఛత్రమును ధరించి లోకానికి దిగినప్పుడు ప్రపంచ ప్రజలందరూ ఆయన ముందు సాగిలపడి సలాం చెప్తారు అని చెప్పేశాడండి. అక్కడ చచ్చిపోయాడు. ఆయన కూడా చూడకుండానే చచ్చిపోయాడు. ఆ తర్వాత చాలామంది ఎదురు చూశారండి ఆయన కోసం. ఒక సమూయేలు ఏంటి, ఒక ఇర్మియా ఏంటి, ఎందరో ఎదురు చూశారు. యెషయా అనే ఒక మహాప్రవక్త ఉద్భవించాడు పాత నిబంధనలో. యెషయా వంటి ప్రవక్త పాత నిబంధన చరిత్ర పుటల్లో మనకు కనపడడు. ఎందుకంటే ఆయనంత ఎక్కువ పరిచర్య చేసినాడు ఎవడు లేడు. సుమారుగా 60 సంవత్సరాలు ప్రవక్తగా కొనసాగిన ఏకైక వ్యక్తి యెషయా. అతనికి ఒక బిరుదు కూడా ఉంది, హీస్ కింగ్ ఆఫ్ ప్రొఫెట్స్, ప్రవక్తల చక్రవర్తి అని బిరుదు యెషయా గారికి. యెషయా అడిగాడు, దేవా సరే వీళ్ళందరినీ పక్కన పెట్టి వాళ్ళందరూ పితరులు, నువ్వు పంపించిన సకల ప్రవక్తలలో నేను కదా టాప్లో సేవ చేసినోడ్నే, నేను కదా మహాప్రవక్తగా పెద్ద ప్రవక్తగా ప్రచురింపబడిన వ్యక్తిని. ఈయనకున్న అధ్యాయులు కూడా ఎవరికి ఉండవండి. మొత్తం ఎన్ని అధ్యాయులు? 66 అధ్యాయాలు, 66 పుస్తకాలతో సమానం. మీరు జాగ్రత్త చదవండి బైబిల్ని. బైబిల్ మొత్తం 66 పుస్తకాలు అయితే ఒక యెషయా గ్రంథాలు 66 అధ్యాయాలు. ఇంకెంత చమత్కారం ఏంటంటే 39 మొదటి అధ్యాయాలు పాత నిబంధన గురించి ఉంటే తర్వాత వచ్చే 27 అధ్యాయాలు కొత్త నిబంధన గురించి ప్రచురిస్తారు. ఇది ఇంకా విచిత్రం మనకి యెషయాలో. చాలా అద్భుతమైన రచనా శైలి, సాహిత్యపు శైలి యెషయాది. యెషయా అన్నాడు, దేవా కనీసం దాని తలను చిత్తకుట్ట ఆ మహాపురుషుడు ఎలా ఉంటాడో మహాప్రవక్తనైనా నాకైనా చూపించయ్యా అని అడిగినప్పుడు దేవుడు పలికిన మాట ఏంటంటే, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14 చదవండి. కాబట్టి దేవుడు తానే ఒక సూచన మీకు కనపరుచును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుణ్ణి గనును. ఒక కన్యక, పురుషుణ్ణి తాకని ఒక స్త్రీ వైలాద్ గర్భం ధరిస్తుంది. ఒక బెన్ పుడతాడు, ఒక కుమారుడు పుడతాడు. అతని షిమ్మో, అతని పేరేంటంటే ఇమ్మానుయేల్. ఇమాన్ అంటే తోడు, ఏల్ అంటే దేవుడు. ఆ వ్యక్తి ఒక కన్యక ద్వారా పుడతాడు. మిస్టర్ యెషయా, నోట్ దిస్ పాయింట్ మై డియర్ ప్రాఫెట్, మై డియర్ బిలావ్డ్. ఈ వచనాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. యెషయా ఆ వ్యక్తి పుట్టబోయేది ఒక పెళ్ళైన సంసారి నుండి కాదు, ఒక కన్యక నుండి పుడతాడు అన్నప్పుడు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయిందండి. ఏంటి దేవా, కన్యక నుండి ఒక వ్యక్తి పుడతాడా? ఎస్, కన్యక నుండి ఒక వ్యక్తి పుడతాడు. అయ్యా పెళ్ళై 10, 25, 30 ఏళ్ళు గడుస్తున్న వాళ్ళకే పిల్లలు లేరు కదయ్యా. పెళ్ళై పురుషుడితో సంసార ధర్మంలో ఉన్న ఇళ్ళకే పిల్లలు లేకపోతే ఏ పురుషుడు తాకడి స్త్రీ బిడ్డను గనిద్దా? బిలీవ్ ఇన్ మై వర్డ్స్, నా మాట నమ్ము. యెషయా పుడతాడు ఒక వ్యక్తి, కన్యకకే పుడతాడు ఆ వ్యక్తి అని చెప్పాడండి. సరే నేను చూడలేనయ్యా, ఇన్ఫర్మేషన్ ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది, నీకు ఇంక పనుకోబోన్నాడు. యెషయా అనుకున్నాడు. జకరియా నుంచి సమస్త ప్రవక్తలు ఘోషించారు. అపోస్తల కార్యాలు మీరందరూ జాగ్రత్తగా తీయండి. అపోస్తల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం 24వ వచనాన్ని జాగ్రత్తగా తీయండి. పేతురు కంఠమెక్కి రంకె వేసి యూదా సమాజంలో మాట్లాడిన ఉద్ఘోష ఏమంటున్నాడు? 3వ అధ్యాయం 24 అపోస్తల కార్యాల్లో, యూదులారా మీరు ఎవరినైతే కొట్టి ఉమ్మేసి ముళ్ళ కిరీటం ఎక్కి సిలువెక్కించి పైన ఒక ఖైదీ ఇలా చంపేశారు, ఆ వ్యక్తి ఎవరు అనుకున్నారు? సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించుచు వచ్చిరో వారందరూ ఈయన గురించి ప్రవచించుచు వచ్చిరు. ఏం తెలుసు మీకు ఆ వ్యక్తి గురించి అంటున్నాడండి ఆయన. ఈ విధంగా పాత నిబంధనలో ఆది కాండములోని ఆదాము మొదలుకొని మలాకీ ప్రవక్త వరకు కూడా సమస్త ప్రవక్తలు ప్రవచించిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరు? మెస్సియా. ఎవరా మెస్సియా? ఎలా వస్తాడైనా? ఒకరోజు 1వ శతాబ్దములో కన్య అయిన మరియా అనే ఒక పరిశుద్ధురాలు కనపడిందండి దేవుడికి. ఒకరోజు గాబ్రియేల్ దేవదూత వచ్చింది. గాబ్రియేల్ ప్రతి చిట్టిదానికి రాదండి. గాబ్రియేల్ పైనుంచి కిందకి దిగాలంటే మ్యాటర్ చాలా సీరియస్ అయి ఉండాలి. అదే పరలోకం నుంచి దిగొచ్చింది దేవత. మరియా భయపడకము, నీకు శుభము కలుగునగాక. షల్లోం, సలాం అలైకుం అంటారు కదా, అది వాస్తవానికి హిబ్రూ నుంచే తీసుకున్నారు. యేసుప్రభు లెగవంగానే మొట్టమొదట అనే మాట సలాం అలైకుం. హిబ్రూలో అంతే షల్లోం వలైకుం అంటారు వాళ్ళు. ఆ తర్వాత అరబ్బులు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. షలాం, మరియా నీకు షలాం, నీకు శుభం కలుగుతుంది.
ఏంటయ్యా భయపడకంటున్నావు, శుభం అంటున్నావు, ఏంటి శుభం వస్తే నేనెందుకు భయపడతా, నువ్వు మొట్టమొదటిసారి భయపడొద్దు అన్నావు ఏంటంటే ఏదో భయపడే మ్యాటర్ ఏమైనా ఉందా? ఎస్, ఏంటంటే నీ భర్త నీ మీద చెయ్యి వెయ్యక ముందే నీకు బిడ్డ పుట్టేస్తాడని చెప్పగానే ఒక్కసారిగా ఏం అర్థం కావట్లేదండి. ఏంటి ప్రభువా? నిజంగా మరియమ్మ చాలా గొప్పదండి, చాలా గొప్పదండి మరియమ్మ పాపం. ఎందుకంటేనండి పెద్ద పెద్ద ప్రవక్తలే దేవుడు ఒక మాట చెప్తే నమ్మకుండా ఆయన శంకించారు. అంతెందుకండి, ఆ పైనే జకరియా అనే ఒక ఆయన ఉంటాడు, మనకి లోకాసువార్తలో ఉంటుంది నేను చెప్పేదంతా. ఎవరైనా బాప్తీసు యోహాను తండ్రి, ఆయన ఒక యాజకుడు. మళ్ళా ఆయన ఒక యాజకుడు గబ్రియల్ దేవదూత ప్రత్యక్షమై నీకు బిడ్డ పుడతాడు, అతని పేరు యోహాన్ అని పేరు పెడతావంటే అబే నేను నమ్మను, నాకు ఏదో రుజువు చూపించు అన్నప్పుడు మోగోడైపోయాడు. అంటే ఏదైనా ఒక యాజకుడు అయ్యుండి నువ్వే నమ్మకపోతే, ఆఫ్టర్ ఆల్ ఒక మహిళ, ఒక చిన్న స్త్రీ, పట్టుమని 25 ఏళ్ళు లేని ఒక చిన్న స్త్రీ, ఆమె ఎలా నమ్మిద్ది? మరి అంతే నమ్మింది. అందుకే మరియమ్మ బ్లెస్డ్ అయింది, అందుకనే ఆమె గొప్పదైపోయింది పాపం. ప్రపంచంలో చాలామంది దేవుని శంకించారు, ఒక మాట చెప్పినప్పుడు నమ్మలా. హిజ్కియా దగ్గరికి వచ్చి నీకు రోగం పోతున్నాడు, హిజ్కియా నమ్మలా. నాకు ఆ గడియారాన్ని 4 నెట్లు వెనక్కి పంపి అన్నాడు అంతే. గిజ్జోన్ దగ్గరికి వచ్చాడు, గిజ్జోన్ నమ్మలా. గొర్రె చర్మం వేసి దీని మీద మంచు కావాలంటాడు ఒకసారి, లేదు పొడిగా ఉండాలంటాడు ఒకసారి, నమ్మలా. అంతెందుకండి ఇజ్రాయేలు కూడా నమ్మలా. ఆ కర్ర కింద ఎత్తే అది పాము అయితే అప్పుడే నమ్ముతా ఉన్నారు. అంటే ప్రపంచంలో అందరూ శంకించి దేవుడి నుంచి ఒక సూచన క్రియను అడిగిన వాళ్ళే. కానీ మరియమ్మ ఒక్కటేనండి బైబిల్ గ్రంథ చరిత్రలో సూచక క్రియ అడగకుండా తలకాయ దించేసి నీ చిత్తం ప్రభు, నీ చిత్తమయ్యా, నువ్వు ఎలాగైనా చెయ్యయ్యా అని అడిగిన అతి గొప్ప స్త్రీలలో ఒకే ఒకటండి, పురుషులను మించిపోయిందండి ఆ విషయంలో మా తల్లే. ఆ విధేయత నచ్చబట్టేనండి దేవుడు ఆమెకు ప్రత్యక్షమై ఒక బిడ్డనిచ్చాడండి. ప్రవక్తల ప్రవచనాలను రుజువు చేస్తూ ఆదాము దగ్గర ఎత్తిన ఆ ప్రవచనానికి ప్రతిరూపం కార్యరూపం దాలుస్తూ ఒక పురుషుడు 2000 ఏండ్ల క్రిందట కనీసం తినటానికి దిక్కులేని కుటుంబంలో పుట్టాడండి. ఏమంటే మరియమ్మ కుటుంబం ఏమి మంచి ధనవంతురాలైన కుటుంబం లేదు. గట్టిగా మాట్లాడాలంటే మరియమ్మ వాళ్ళ ఇంట్లో ఓ చిట్టి గొర్రె పిల్ల కూడా లేదు. అతి కట్టిక బీద కుటుంబం వాళ్ళది. ఎవరిది? మరియమ్మదే. ఏమంటే మీరు జాగ్రత్తగా వినండి, మరియమ్మది గంజి నీళ్ళు తాగటానికి కూడా దిక్కులేని కుటుంబం అండి ఆ తల్లిది పాపం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇది ఎలా నేను చెప్పగలుగుతున్నానంటే, ఒక వ్యక్తి బైబిల్ చరిత్రలో ఒక పురుషుడు పుట్టినప్పుడు ఆ తల్లి ఏం చేయాలంటే, డబ్బులున్న తల్లి అయితే గొర్రె పిల్లనివ్వాలి, డబ్బులు లేకుండా తిండికి దిక్కులేని వాళ్ళైతే పావురం పిల్లల్ని ఇవ్వాలి. మరియమ్మ ఏమి ఇచ్చిందండి? అంటే దేనికి దిక్కులేదు పాపం ఆ తల్లికి? గొర్రె పిల్లకు కూడా దిక్కులేదండి. అంత కటిక 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 బీదరికంలో పుట్టారండి. దేవుడు ఒకటేని అనుకున్నాడండి, రే దైవత్వం అనేది తిరుగుబాటు చేస్తే వచ్చేది కాదు. దైవత్వం అనేది పండు దీన్ని తెచ్చుకోండి నోట్లో నవిలి బాగా ఉమ్మి మింగితే వచ్చేది కాదు. దైవత్వాన్ని ఎలా సంపాదించుకోవాలో నేను నిరూపిస్తానన్నాడండి యేసుక్రీస్తు. ఈ లోకానికి ఇచ్చిన సవాల్ అదే. అందుకనే మనమందరం ఎక్కటానికి ప్రయత్నిస్తే ఆయన దిగిపోవటానికి వచ్చేసాడు ఈ లోకానికి మహానుభావుడు. మనట ఆ రోజట మీరు 11వ అధ్యాయం చదవండి, ఆదికాండం చదువుకుంటే, ఇప్పుడు వద్దులేండి తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకుంటే, మనుషులు ఆకాశమునకంటూ గోపురం కట్టాలనుకున్నారట. అంటే ఎందుకు ఆకాశానికంటే గోపురం ఎందుకు? ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన, హెవెన్ ఈజ్ మై థ్రోన్, ఎర్త్ ఈజ్ మై ఫుట్స్టూల్ అనేసాడు ఆయన. అంటే ఆకాశము నా సింహాసనం, వీళ్ళు ఆకాశానికి కట్టేస్తారంటే ఇప్పుడు ఆయన సింహాసనం వెనక వెళ్ళిపోయి కీర్తి ప్రఖ్యాతులు వచ్చి దేవుడు అయిపోవాలని వీళ్ళ ఆశ. మనుషులేమో ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారు, దెయ్యమేమో సింహాసనం కోసం ప్రయత్నిస్తే ఆ సింహాసనాన్ని దిగేసి కిందకు వచ్చేసాడండి ఆయన. కట్టిక పేద కుటుంబంలోకి వచ్చేసాడండి ఆయన మహానుభావుడు. వచ్చినప్పటి నుంచి యుద్ధం ప్రారంభించాడండి సైతాన్ మీద. వచ్చినప్పటి నుంచి దాని మీద ఆ యుద్ధం, ఆ జగడం ప్రారంభించాడండి. ఎలాగ దాన్ని వణికించాడో ఒకసారి మీరు బైబిల్ లేఖనాలను ఆలోచించండి. ముందుగానండి యేసుక్రీస్తు పంధాన్ని మీరు జాగ్రత్తగా అనుసరిస్తే కొత్త నిబంధనలు ఎలా ఉండిద్దంటే, సైతాన్ ఏ ఊరిలో అయితే అడుగుపెట్టాడో పాత నిబంధనలు సరిగ్గా అదే ఊరిలో అడుగుపెడతాడు యేసుక్రీస్తు. ఏం చేశాడో ఒక చిన్న ఎగ్జాంపుల్, నాకున్న చిన్న సమయంలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యెహోషువ గ్రంథాన్ని మీరు అందరూ ఒకసారి తీయండి. యేసుక్రీస్తు చేసిన యుద్ధం ఎలా ఉండిద్దో, ఆ యొక్క జగడం, ఆ వైరం ఎలాగుండిద్దో యెహోషువ గ్రంథం 7వ అధ్యాయానికి రండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము. మీకు అందరికీ ఇక్కడ ఒక సుపరిచితమైన సంఘటన కనపడుతుంది. ఆ సంఘటన ఏంటంటే, యెరికోలో ఒక సంఘటన జరిగిద్దండి. ఎక్కడ? ఎరికో. ఆ ఊరు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి 7వ అధ్యాయం ఎక్కడ జరుగుతుందయ్యా అని అంటే, ఆ ఊరి పేరు ఎరికో. ఏం పేరు? మీకు క్లారిటీగా మేము ఎలాగండి ఎరుకో అన్నం మీద అంటే 6వ అధ్యాయం 26 చదవండి, మీకు అర్థమైపోయింది. 6వ అధ్యాయం 26 చదవండి. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగ ఆజ్ఞాపించిన, ఎవడు ఎరుకో పట్టణమును గట్టింప బూడుకొను అంటే అది ఎక్కడ జరుగుతుంది?
ఎరుకోలు, ఆ 3వ వచనం కూడా చదువుకోండి, 7వ అధ్యాయంలో మీకు క్లియర్గా ఉంటుంది. అది ఎరుకో ఊరు. ఆ ఎరుకో ఊరికి వచ్చిన తర్వాత అండి ఆకాను అనే ఒక వ్యక్తికి ఒక దుష్టబుద్ధి పుట్టిద్దండి. ఆ దుష్టబుద్ధి ఏంటంటే డబ్బును గాజేయాలని దుష్టబుద్ధి పుట్టిద్దండి. ఆ యుద్ధంలో అందరూ చచ్చిపోయి ఏడుతుంటే ఈడెళ్ళి ఏ శవం మీద ఏ ఉంగరం దొరికిద్దా అని చూస్తున్నాడు. ఈడెళ్ళి ఏ శవం మీద ఏ గోల్డ్ దొరికిద్దా అని చూస్తున్నాడు. అవన్నీ వేసుకోవడం, జేబులో వేసుకోవటం. మంచి బట్ట కనపడితే ఆ బట్టను తీసుకోవడం, జేబులో పెట్టుకోవడం. అవన్నీ తీసుకెళ్ళి ఆడ దాచిపెట్టుకోవడం. దేవుడు ముందుగానే వార్నింగ్ ఇచ్చాడు, రేయ్ ఆ యుద్ధానికి మీరు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ నూలు పోగు కూడా ముట్టుకోవద్దని చెప్పాడు. అక్కడ చిన్న అనాకాన్ని కూడా ముట్టుకోవద్దని చెప్పాడు. కానీ వీడేం చేశాడంటే డబ్బును తీసుకొని, బట్టని తీసుకొని ఆ రెండింటిని ఏం చేశాడట? 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం 21 చదవండి, 21 చదవండి, 7వ అధ్యాయం 21. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రం. ఏమేమి తీసుకున్నాడు? యుద్ధం తెలియాలంటే ఇవి మీకు బాగా తెలియాలి. వాడు ఏమేమి దొంగిలించాడు చెప్పండి? పై వస్త్రం, షీనారు పై వస్త్రమును. నెక్స్ట్ 200 తులముల వెండి. వెండి అంటే డబ్బు, అంటే డబ్బుని ఇంకా వస్త్రాన్ని దొంగిలించి ఎక్కడ దాచిపెట్టాడట? 50 తులముల ఎత్తుగల ఒక బంగారపు కమ్మిని నేను చూచి అదిగో నా డేరా మధ్య భూమిలో దాచిపెట్టేసి. అది అంటే సాతాను ఏం చేశాడంటే ఎరుకో అనే ఒక ఊరిలోకి దూరి అక్కడ ఒక వ్యక్తిని పట్టుకొని వాడి చేత డబ్బుని, వస్త్రాన్ని దొంగిలింపజేశాడు. ఎవరు? సాతాన్. ఏ ఎరుకో అనే ఊరిలో ఒక వ్యక్తి చేత డబ్బుని, బట్టని దొంగిలించేటట్టు చేశాడు. ఇప్పుడు యుద్ధం ఏంటంటే యేసుక్రీస్తుది. వాడు ఏ ఎరుకోలోకి అయితే సైతాన్ ప్రవేశించాడు, అదే ఎరుకోలోకి తాను కూడా ప్రవేశించాడు. ఆయన ఏం చేశాడు? ఎరుకో పట్టణంలో మార్క్స్ వార్త 10వ అధ్యాయం 46 తీయండి ఒకసారి. ఇప్పుడు ఈయన అదే ఎరికో క్రీస్తుకు పూర్వం 1200 సంవత్సరాల క్రిందట ఏ ఎరికోలో అయితే సైతాన్ దూరాడో అదే ఎరికోలోకి మహానుభావుడు అడుగుపెట్టాడండి. 10వ వచనంలో, 10వ అధ్యాయంలో, 10వ అధ్యాయము 46 చదవండి. 46 మార్క్స్ వార్త 10:46. వారు ఎరుకో పట్టణముకు వచ్చి చూశాడండి. వాడి జెండా రెప్పలాడుతున్నాడు అక్కడ, సైతాన్ జెండా. క్రీస్తు ఎరుకో పట్టణంలో అడుగు పెట్టే సమయానికి సైతాన్ జెండా రెప్పలాడుతుంది. పైన చూశాడు ఆయన. ఏం చేశాడు వీడు ఎరుకోలో? ఒకప్పుడు డబ్బుని, బట్టని దొంగిలించేటట్టు చేశాడు. ఇప్పుడు వాడి జెండాని పీకి దైవ జెండాని పాతాలంటే ఈయన ఏం చేశాడో చూడండి. అక్కడ వారు ఎరుకో పట్టణంలోనికి వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహుజన సమూహములతోనూ ఎరికోలో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడు బర్తిమయ్య అని ఒక గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండను. ఈయన నజరేయుడని యేసు అని వాడు విని లేచి, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాడు. యేసు ప్రభువా ఎరికో అనే ఊరిలో వెళ్తున్నాడు. వాడి జెండాను పీకేయడానికి వెళ్తున్నాడు. ఆ మహానుభావుడు వెళ్తున్నప్పుడు గుడ్డి భిక్షగాడు చూశాడండి. ఎవరటాడు? గుడ్డోడు. ఏమంటున్నాడట? దావీదు కుమారుడా, బెనహ్యా దావీద్, ప్లీజ్ నా వైపు ఒక్కసారి చూడు అని అడిగాడండి. యేసుప్రభు శిష్యులు అన్నారే, అరోమాకరే, గట్టిగా అరోమాక, ఆయన చాలా బిజీగా ఉన్నాడు ఆయన అంటున్నాడు. ఆగండ్రా అన్నాడు. యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు వచ్చి 49లో ఏమన్నాడు చూడండి. 49. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు గుడ్డి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకోనుము, ఆయన నేను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిన. వాడు గుడ్డోడండి. ఆ రోజులో గుడ్డి వాళ్ళు ఎలా ఉండాలంటేనండి, ఎలా ఉండేవారంటేనండి, ఎదురు ఒక మంచి బట్టను వేసుకునేవాళ్ళండి. ఇప్పటికి మీరు గుళ్ళ దగ్గరికి వెళ్ళండి, గుడ్డోళ్ళు కదా, గుడ్డోళ్ళకి ఎక్కడ పోద్ది పాపం, డబ్బులు పోతాయి. అందుకని ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళకు బట్టను అలా ముందు పరిచేవాళ్ళు. ఆ బట్ట పైన, ఆ వస్త్రము పైన ఆయన మీద జాలి కలిగిన వాళ్ళు వచ్చి ₹1, ₹2, షెకలో, అరషెకలో, యఫానో వాళ్ళకి ఎంత వస్తే అంతా వేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ఆ చివరికి ఆ బట్టని ఆ డబ్బుతో సహా మూట కట్టుకొని జేబులో పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళు గుడ్డి భిక్షగాలు. ఆ సంఘటన అనమాట. ఇప్పుడు అక్కడ ఇప్పుడు యేసుప్రభు ఏం చేశాడు? లెమ్మని వానితో చెప్పగా 50 వచనం. అంతటా వాడు ఏం చేశాడట? బట్టను ఏం చేశాడట? ఇంకా బట్టలో ఏమున్నాయి? ఏమేస్తారా బట్టలో? డబ్బు. ఆ బట్టను పారేశాడంటే ఆ బట్టలో ఉన్న డబ్బుల్ని, ఆ బట్టని కలిపి ఇస్త్రీ పక్కన పడేశాడంటాడు. పడింది సైతానికి మొదటి దెబ్బ శిరస్సు పైన. ఒకప్పుడు వాడు ఆకాను దగ్గర ఏం దొంగిలించేటట్టు చేశాడు? అదే ఎరికోలో, ఊరు కూడా మిస్ కాదు, అదే ఎరికోలో బట్టను, డబ్బును దొంగిలింపజేశాడు అక్కడ వాడు. ఇప్పుడు యేసుక్రీస్తు అదే ఎరికోలో బట్టను, డబ్బును పారేసినట్టు చేశాడు ఆయన. దట్ ఈస్ ఫైట్ బిట్వీన్ సైటన్ అండ్ జీసస్.
అది సైతాన్కి యేసుక్రీస్తుకి మధ్య జరిగిన భయంకరమైన యుద్ధం. వాడు ఏం చేస్తాడో యేసుప్రభు దానికి వ్యతిరేకంగా చేస్తాడు. ఇలా మీరు చూడండి, వాడు కపెర్నహూముకి ఎందుకు యేసుప్రభు వెళ్తాడంటే కపెర్నహూములో నాడు జెండా ఎక్కువ ఎగిరింది పాత నిబంధనలో. వాడి జెండా ఎక్కడైతే ఎగిరిద్దో యేసుప్రభు ఒకటే, ఆ జెండాని వెళ్ళటం, ఆ జెండాని పెళ్ళ విరిచి పక్కన పడేయటం, దేవుడు జెండాని పాతేయటం, అక్కడి నుంచి వచ్చేయటం. ఇదేనండి యేసుక్రీస్తు చేసిన యుద్ధం. ఆ యుద్ధంలో మీకు తెలిసిన కొన్ని సుపరిచితమైన సందర్భాలు చూపిస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 4వ అధ్యాయం మీరు ఎప్పుడు చదువుకునేవే, ఏమి కొత్త సంగతులు ఏమీ కాదు. యోహాను సువార్త 4వ అధ్యాయానికి ఒకసారి మీరు అందరండి. అక్కడ సమరయ స్త్రీ అనే ఒక స్త్రీ మనకు కనపడుతుందండి. ఎవరామా? సమరయులు అంటేనే చాలా చీప్గా చూస్తుంటారు. ఆ ఊరికి ఒక రోజు యేసుప్రభు వెళ్ళాడండి. ఆ సంఘటన మీరు ఒకసారి చూడండి, ఎక్కడ ఉంటుంది అని అంటే 15 చదవండి. 15 యేసుప్రభు వెళ్దామా, నాకు నీళ్ళు కావాలమ్మా అని అడిగినప్పుడు ఈ 16 వచనంలో యేసుప్రభు చెప్తున్నాడు, 4:16లో, యేసు నీ వెళ్ళి కాల్ యువర్ హస్బెండ్, మీ ఆయనకి ఫోన్ చేయి ఒకసారి, మీ ఆయనకి ఫోన్ చేసి తీసుకురా ఇక్కడికి, నేను ఎంత నీళ్ళు అడిగితే అంత నీళ్ళు ఇస్తానన్నాడు. భర్తను తీసుకురామన్నాడు. భర్తను తీసుకురా నేను ఇస్తానన్నప్పుడు ఆమె ఏమనింది, నాకు భర్త లేడయ్యా. అబద్ధమే నిజం, నిజమే అబద్ధం. ఆమె ఏం మాట్లాడింది అది కరెక్టే మరొక రకంగా. నాకు భర్త లేడయ్యా అనేది, ఎందుకంటే భర్త లేడు ఏకవచనం లేదు, బహువచనం ఉంది మా దగ్గర. భర్తలు అయితే ఉన్నారు, భర్త అయితే లేడు. భర్తలు లేరయ్యా అనింది. అప్పుడు ఆయన ఏమన్నాడు, యేసు ఆమెతో, నీవు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, అయితే నీకు 5 పెనిమిట్లుండిరి. ఇప్పుడు ఉన్నాడు, ఆల్రెడీ ఒకడు ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తే ఆడి కోసం ఇప్పుడు నువ్వు నీళ్ళు తీసుకుపోతుంది. ఆడు మళ్ళీ నీ మొగుడు కాదు. మొత్తం ఎంతమంది? 5+1. చిన్నప్పుడు ఎప్పుడైనా విన్నారా నాటకాల్లో పాంచాలి పంచభద్రిక అంటాడు, విన్నారా? చిన్నప్పుడు నాటకాల్లో, సినిమాల్లో, నాటకాల్లోనో ఓ డైలాగ్ బాగా ఫేమస్. ఆ షేర్ అలా ఉపదేస్తారు. ఆ కథలో ఉపదేశి ఏమంటాడు, పాంచాలి పంచభర్తృక అంటాడు. పాంచాలి అంటే ఏదంటే పంచ అంటే 5, ఆలి అంటే భార్య, పాంచాలి అంటే 5 భార్య అని అర్థం. పంచభర్తృక అంటే పంచ అంటే 5, మళ్ళా భర్తృక అంటే భర్తలు గలదాన అంటే 5 భార్య 5 భర్తలు గలదాన అని వ్యంగ్యాస్త్రం అనమాట. అది ఆమె రికార్డు బ్రేక్ చేసిందేమో. ఏమి ఎంతమంది పంచాలినా షష్టాలినా? 5+1 6 ఇక్కడ ఏమో షష్టాలి అనమాట. 6 పెనిమిట్లుండ్రి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు అని అన్నప్పుడు అండి, నిజంగానండి ఒక 6 భర్తలు అంటే సోమవారం నుంచి శనివారం దాకా ఫుల్ బిజీ. ఏమో తెలియని వాళ్ళు ఏంటంటే వీడికి తెలియకుండా ఒక 6 ఉంటారు. సోమవారం నుంచి శనివారం ఫుల్ బిజీగా ఉంటుంది. ఏమో ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళని మెయింటైన్ చేస్తారు వీళ్ళు. ఈ రహస్యాలు ఎవరికి చెప్పుకుని కూడా చెప్పుకోరు. అలాంటిది యేసుక్రీస్తు వచ్చి ఒక్కసారిగా నీకు 5 ఉన్నారు, వాళ్ళలో ఇప్పుడు ఉన్నవాడు మళ్ళా వేరు అని చెప్పంగానే ఒక్కసారిగా చంకలో ఉన్న కుండ కింద పడిపోయిందండి. ఏంటయ్యా ఇంత పర్ఫెక్ట్గా ఎలా చెప్తున్నావు అని ఇంకో మాట అన్నాడండి. ఆ కింద ఏమన్నాడు ఆయన? 21 చదవండి. ఇప్పుడు 21. అమ్మా ఏమన్నాడండి? అరమాయికులో అయితేనండి అనే అమ్మా అమ్మా అంటే ఆ పదం ఇంకెంత రిచ్గా ఉంటుందంటే మనకి నిజంగా మూల భాషలో ఓ దొరసాని అంటే ఒక పెద్దింటోళ్ళని పిలిచే పేర్లు అండి అవి. గొప్పింటోళ్ళని పిలుస్తాం కదా, గొప్ప వాళ్ళని పిలిచే పేర్లతో పిలిచాడండి. తెలుగులో దాన్ని ఇంకెంతకంటే గొప్ప పదం లేదని తెలుగులో దాన్ని ఏం వేశారంటే అమ్మా. నిజంగానండి ఆమె గుండె ఒక్కసారిగా కరిగిపోయిందండి. ఏంటయ్యా ఏమన్నా? అమ్మానా? పట్టుమని 35 ఏళ్ళు లేని ఒక యవ్వన పురుషుడివి, నన్ను చూస్తే గట్టిగా 20 ఏళ్ళు లేనోడు కూడా లుంగి పైకెడతాడయ్యా. నన్ను ప్రతివాడు ఏమే పోవే అనే మాటలు విన్నాను కానీ అసలు ఈ మాట వినలేదయ్యా నా లైఫ్లో. అమ్మ అన్నావా అని ఒక్కసారిగా షాక్ అయిపోయిందండి. అక్కడే ఆ కుండకి రంధ్రం పడి విషమంతా కారిపోయిందండి. ఆయన మాటలు ఏంటంటే ఎందుకో ఏడుపు వచ్చేస్తుంది ఆమెకి, హృదయం కరిగిపోతుంది ఆమెకి. అమ్మ నా ఒక్క పదానికి కఠిన చిత్తురాలి మనసు కరిగించేసాడండి ఆయన. వేమనేమన్నాడు? కఠిన చిత్తుడి మనసు కరిగింపగా రాదన్నాడు కదా. ఆ వేమనకి క్రీస్తు విసిరిన సవాల్ ఏంటంటే కఠిన చిత్తురాలైపోయిన ఒక సమరయ స్త్రీ మనసును కరిగించేసాడండి ఆయన. ఒక మంచి సందర్భం మనం చూసుకుందాం. లూకాసు వార్త 19 టక్ వెళ్ళిపోదామండి, ఇక టైం అయిపోతుంది. లూకాసు వార్త 19వ అధ్యాయానికి రండి. 19వ అధ్యాయం ప్రారంభం వచ్చినాడు మీకు అందరికి బాగా తెలుసు. జక్కయ్య అని ఒక పొట్టోడు ఉంటాడు. ఎవరు? జకయాస్. హూ ఈజ్ హీ? ట్యాక్స్ కలెక్టర్. సుంకరి అయిన జక్కయ్య ఒక ఆయన ఉంటాడండి మనకు బైబిల్లో. ఈ సుంకరి అయిన జక్కయ్య ఎలాంటోడు అంటేనండి, ఈ పగలు నీకు 1 రూపాయి ఇచ్చాడు అనుకోండి, సాయంత్రం వచ్చి 4 రూపాయలు పట్టుకుపోతాడు. వడ్డీ, ఇంకా నెక్స్ట్ ఏం వడ్డీ అంటారు? బారు వడ్డీ. నెక్స్ట్ ఇంకా
చక్రవడ్డీ ఆయన ఇష్టం, ఇంకా విష్ణు వడ్డీ, మొత్తం 4 వడ్డీలు, వడ్డీ, వారు వడ్డీ, చక్రవడ్డీ, విష్ణు వడ్డీ, ఇంకేమైనా ఉంటే బ్రహ్మ వడ్డీ, శివుడు వడ్డీ అన్నీ ఎత్తాడు వీడు. అవసరం అయితే ఒక్క రోజులోనే అన్ని వడ్డీలు వేసేస్తాడు వీడు. 10 రూపాయలు ఇచ్చాడంటే సాయంత్రం కల్లా కత్తి తీసుకొని వచ్చి 40 రూపాయలు ఇస్తాడు వీడు. బందిపోటు దొంగకి తక్కువ వీడు, మామూలు దొంగకి ఎక్కువ వీడు, అంతే తేడా. అలాంటోడు ఈ జక్కయ్య. అలాంటి జక్కయ్య ఏం చేశాడంటే ఓ రోజు రోడ్డు మీద వీడు కూడా ఎరుకోనే. మళ్ళా ఈ ఎరుకో గ్యాంగ్లో వీళ్ళందరూ ఎరుకోలోనే ఉంటారు, ఈ దుర్మార్గులందరూ ఎరుకోలోనే ఉంటారు వీళ్ళు. ఈ వస్తున్నాడు, వాళ్ళందరూ ఏమో 6 అడుగులు ఎత్తున్నారు. ఈ అయ్యగారికి ఏం కనపడట్లా, కానీ పొట్టోడైనా గట్టోడు అన్నట్టుగా కొద్దిగా తెలివితేటలు ఎక్కువ కుర్రోడికి. వెంటనే ఏం చేశాడు, మేడి చెట్టు ఎక్కేసాడు. మేడి చెట్టు ఎక్కేసి యేసుప్రభు చూసినప్పుడు యేసుప్రభు అన్న మాటకి ఈడి మనసు కూడా కరిగిపోయిందండి పాపం. 19వ అధ్యాయము 5వ వచనం చూడండి. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్యా కమ్ డౌన్, త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదే. జక్కయ్యకి మైండ్ పనిచేయటం అప్పుడే ఆగిపోయింది. ఆ మాటతోనే మైండ్ పనిచేయటం ఆగిపోయి స్టన్ అయిపోయాడు శిలా విగ్రహంలాగా. ఏటయ్యా మా ఇంటికి వస్తావా నువ్వు? అవును మీ ఇంటికే వస్తాను. అదేంటయ్యా నా మొహం కనపడితేనే చీ అని వస్తారు నా వెనకమాల. మా ఇంటి దగ్గరికి వస్తేనే ఈడు వెళ్ళి ఎప్పుడు కూలిపోతా అని చూస్తారు, ఈడు ఎప్పుడు పోతాడా అని చూస్తారు. ఈ దరిద్రుడు భూమికి బరువు అనుకునే వాళ్ళని చూశాను. నువ్వేంటయ్యా జక్కయ్య అన్నావు, దిగ అంటున్నావు, మళ్ళీ మీ ఇంటికి వస్తానన్నావు, ఏంటయ్యా అసలు నీ ప్రేమ ఏంటయ్యా అని పొంగిపోయాడండి. యేసుప్రభు ఆ ఇంటికి వెళ్ళింది శుభ్రంగా టిఫినో పూరీనో దీన్ని బండుకొని తెల్లారి వెళ్ళిపోవటానికి కాదు. ఎందుకు వెళ్ళాడు ఆ ఇంటికి? అతని మనస్సుకు ఒక ఆపరేషన్ చేయాలి. ఆ కఠిన చిత్తుని మనసులో ఉన్న రాతి గుండెని తీసివేసి మంచి మాంసపు గుండెను పెట్టి వాక్యం అనే దారాలతో మళ్ళీ కుట్లేసి తిరిగి లేపి వెళ్ళిపోవటానికి వెళ్తున్నాడు ఆ ఇంటికి. వెళ్ళాడట. అప్పుడు వెళ్ళినప్పుడు ఆడు ఏం చేశాడట? 19వ అధ్యాయం 9 చదవండి, 8 చదవండి. 8 జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తున్నా. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకున్న ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లించేస్తా. అయ్యా 4 అంతలు మళ్ళీ ఇచ్చేస్తానే, సగం ఆస్తి ఇచ్చేస్తున్నానయ్యా. బ్లాక్ మనీని ఎలా రాబట్టాలో బైబిలే చెప్పాలండి. మోడీ గారు 2014లో ప్రభుత్వానికి రాకముందు ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, నన్ను గనక మీరు ప్రైమ్ మినిస్టర్ చేస్తే, నేను ప్రైమ్ మినిస్టర్ అయిన వెంటనే దేని మీద సంతకం పెడతానంటే, బయట మూలుగుతున్న నల్ల డబ్బుని మీ దగ్గరికి తీసుకొచ్చి అకౌంట్లో ఎన్ని లక్షలు వేస్తానన్నాడు. ఎన్ని లక్షలు? 15 లక్షలు వేస్తాడట. అంటే మీకు కనీసం 15,000 పడ్డాయండి. లక్షలు వద్దులే కానీ ఏలైనా పడ్డాయా? ఏలు వద్దులే కానీ రూపాయలు కనీసం పైసలైనా పడ్డాయా? మన ఎవడో బీహార్లో 15 లక్షలు ఎవడో ఎత్తే మోడీ గారు వేసిన బిల్డింగ్ కట్టేశాడట. ఆ తర్వాత వచ్చి చూస్తే అది అనుకోకుండా బండిరామ్ ఇప్పుడు ఆయన మళ్ళీ బిల్డింగ్ కూడా కొడుతున్నారండి. అంటే మనకి శాసనాలు చేయటం తప్ప వాటి రాబడతం తెలియదు. నల్ల డబ్బుని ఎలాంటి చట్టము చెప్పకుండా, కొరడాను పెట్టకుండా, తుపాకీ పెట్టి గన్ షాట్లో బెదిరించకుండా వాడంతటా వాడే తీసుకొచ్చి ఇచ్చేసాడండి. రక్షణ అనే ఇంటికి వచ్చి ఉన్నది మిస్టర్ జక్కయ్యాస్ లైట్స్ ఆన్. ఒక కఠిన చిత్తుడైన జక్కయ్య మనసును మార్చేశాడు. ఒక సమరయ సైతానుగాడికి చెమట్లు పడటం ప్రారంభమైంది. ఈయనేంట్రా బాబు, నేను ఓన్లేని ఊరుకుంటే ఇప్పటికే చాలామందిని మార్చేశాడు. పేతుర్ని, అంద్రేయిని, అపోస్తులని, పరిచయుల్ని, శాస్త్రుల్ని, సద్దూకయ్యుల్ని, సమరయ స్త్రీలని, జక్కయ్యని అందరినీ మార్చేశాడు. వీడి సంఖ్య పడిపోతుంది, క్రీస్తు సంఖ్య వెలిగిపోతుంది అక్కడ. ఇక చివరికి ఒక చిన్న వాక్యం ముగిస్తాను. చివరికి వేశ్య దగ్గర కూడా వచ్చేసాడండి యేసుక్రీస్తు. ఏం జరిగిందో తెలుసు కదా, యోహాను సువార్త 8వ అధ్యాయంలో వేశ్యావృత్తి చేస్తుంటే పట్ట జుట్టు పట్టుకొని మెట్ల మీద ఈడ్చుకొచ్చి సెంటర్ పాయింట్లో నట్టి రోడ్డును వదిలేశారండి వేశ్యనే. రాళ్ళు పట్టుకొని రెడీగా ఉన్నారు. అయితే చిన్న డౌట్ వచ్చింది. ఇదే విషయంలో చిన్న ఇరికిచ్చేద్దాం యేసుప్రభు నన్ను పిలిచారు. మిస్టర్ రబాయ్ కమ్ హియర్, ఒకసారి ఇట్రా రబ్బీ. ఏంటన్నాడు? అకార్డింగ్ టు మోసెస్ లా పనిష్ టు ద స్టోనింగ్ టు డెత్. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఇలాంటి వాళ్ళకి పనిష్మెంట్ ఏంటంటే రజం చేయాలి కదా, రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలి కదా. ఏమంటావు నువ్వు? వాట్ యు సే, ఏమంటావు నువ్వు అని అడిగాడండి. ఇప్పుడు ఏమన్నాడు యేసుప్రభు? ఆయన మీద నేరం మోపాలని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు చదవండి. మీలో 8వ అధ్యాయం వాళ్ళ దగ్గరికి వచ్చి ఆయన ఏమంటాడంటే, ఎన్నో వచనం అంటే 6వ వచనమే. అందుకు యేసు వంగి నేల మీద ఏదో రాసిచుండును. 7వ వచనం, వారు ఆయనను పట్టువదల కడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు ఎవడో మొట్టమొదటి రాయి వాడే వెయ్యాలరా అనేసాడండి. అక్కడే వాళ్ళందరికీ డౌట్లు పట్టుకుంది. ఈయన మనసులో ఏమన్నాయో బయటికి చెప్పేస్తున్నాడు. ఇప్పుడు నేను రాయి ఎత్తానంటే నేను ఎవరెవరి దగ్గర పనుకున్నానో, ఎంతెంత డబ్బులు ఇచ్చానో కూడా చెప్తాడని ఆడికి భయం పట్టుకుని రాయి వదిలేసాడు. ఆమె దగ్గర కూడా ఆయన ఉపయోగించిన ఆయుధం ఏంటంటే 10వ వచనంలో ఉంటుందండి. ముగించేసుకుందానండి ఒక 5 నిమిషాలు చదవండి.
యేసు తల ఎత్తి చూచి. మళ్ళా అదే డైలాగ్ అండి. అసలు నిజంగానండి, ఒక స్త్రీ కనపడితే ఆయనకి ఒక్క పదం తప్ప రెండో పదం రాదండి ఆయనకి. అమ్మా అంతే. అమ్మా అన్న పదంతోనే మాతృత్వపు విలువలు గుర్తు చేస్తాడు ఆ మహానుభావుడు ఒక స్త్రీలో. నిజంగా ఆమెకు కూడా అదే అనిపించి ఉంటుంది. దేవా, వసే అన్నారు, రావే అన్నారు, పోవే అన్నారయ్యా, ఈ చెవిలో ఎన్నో బూతులు విన్నానయ్యా. మొట్టమొదటిసారిగా అయ్యా అమ్మా అన్న పదం విని నా కడుపును గుర్తు చేసావయ్యా. నాలో ఒక తల్లి ఉంది, నువ్వు తల్లిలాగా ఉండాలి అన్న మమకారాన్ని గుర్తు చేసావయ్యా అని ఆమె కూడా మారిపోయిందంటే. ఈ విధంగా ఆయన తన జీవితంలో వాడికి నిద్రలు లేకుండా చేశాడు. నిద్ర లేని రాత్రులు సాతాను అనుభవించాడంటే అది కేవలం క్రీస్తుని బట్టే. మనందరినీ బట్టాడు శుభ్రంగా హ్యాపీగా బతుకుతాడు. మనల్ని చూస్తే యేసుప్రభుని చూస్తే షన్ అయిపోతాడు అక్కడే. ఇక ఆడికి అర్థమైపోయిందండి. అమ్మో, ఇక ఈయన్ని కనుక ఇంకొక ఏడాది కూడా నేను బతకనిచ్చానంటే నాకు నేనే సమాధిని తవ్వుకున్నట్టు అనుకొని వాడి లోకల్లోకి దూరింది. ఇదే క్లైమాక్స్ సీన్. 22వ అధ్యాయానికి వచ్చండి. క్లైమాక్స్ ఇక 22వ అధ్యాయం లూకాసు వార్తకు రండి. లూకాసు వార్త ఇప్పుడు ఆది ప్రవచన నెరవేర్పు ఎలా జరగబోతుందో చూడండి. ఆది ప్రవచన నెరవేర్పు లూకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనం. లూకాసు వార్త 22:3. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించను. అది ఒకప్పుడు వాడు పాములోకి ప్రవేశించాడు కదా, ఈసారి వాడు ఏకంగా యూదాలోకి ప్రవేశించేసాడండి. ఏమండి, మీకు చిన్న క్వశ్చన్ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. చివరి క్వశ్చన్. యేసు ప్రభు శిలువ మీద చనిపోయాడు. ఎస్ రైట్, కరెక్ట్. శిలువ మీద చనిపోయాడంటే ఎవరు అప్పగించారు ఆయన శిలువ మీదకి? చెప్పాలి. ఇస్కరియోతు యూదా అప్పచెప్పాడు. ఇస్కరియోతు యూదా అప్పచెప్పడానికి గల కారణం యాళ్ళలోకి ఎవరు దూరారట? అది సాతాను. అంటే ఇప్పుడు యేసు ప్రభు శిలువ మీద చనిపోవడానికి యూదా అప్పచెప్పటం కారణమైతే వాళ్ళలోకి దూరి అసలు అప్పచెప్పించింది ఎవరు? సైతాన్. అంటే యేసు ప్రభు చచ్చిపోవటానికి గల కారణం ఎవరు? ఒక రకంగా సాతానే పరోక్షంగా. అదే అన్నాడు, అది ఆయన మడిమ మీద కొట్టును. అంటే అర్థం ఏంటంటే అదే ఈయన్ని చంపేసిద్ది సిలువెక్కిచ్చేసి అని జరిగింది. అదే ఇప్పుడు ఆయన ఏం చేశాడు? సిలువెక్కిన వాడు ఉరకనే ఉన్నాడా? మరణపు ముళ్ళుని పెళ్ళ 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 విరిచిపడేశాడండి ఆ శిలువ యాగంలో. మరణమే లేకుండా మృంగేశాడటండి. మరణాన్ని మృంగిన మహాయోధుడైపోయాడండి ఆయన. అంటే ఇప్పుడు దాన్ని ఏం చేశాడు? ఆయన శిలువ మీద చంపేశాడు. ఆయన దాని తలను కొట్టేశాడు, అది ఈయన పాదం మీద అది చచ్చిపోయింది. దాని పవరు దాని దగ్గర నుంచి పోయింది. చచ్చిపోవటం అంటే పవర్ పోయింది దానికి. యేసు ప్రభు శిలువ మీద ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఈయన చచ్చిపోయాడు, అది చచ్చిపోయింది. కానీ గేమ్ ఇంతటితో ఓవర్ అవ్వలేదండి. 3వ దినమున ఆది గోడల శబ్దాన్ని బద్దలు కొట్టుకుంటూ ఆది శబ్దుడై పైకి లేచాడా మహానుభావుడు. దాన్నే పునరుద్ధానం అనబోతున్నాం. ఆ పేరుతోనే రేపొద్దున మీరు ఈస్టర్ జరుపుకోబోతున్నారు. అది క్రీస్తు అంటే, అది ఆయన చేసిన బలియాగం అంటే. చచ్చిపోయిందని మీరు కూడా చంపడరా అని మనకిస్తే ఆ పసరు తెచ్చి ఆయుర్వేదిక్ షాప్లో శుభ్రంగా దానికి ట్యూబులు ఆయింట్మెంట్లు పూసి కట్లేసి మళ్ళీ తిరిగి మనమే బతికిస్తున్నాం దాన్ని. ఈరోజు వాడు ఇంకా ఎక్కువైపోతున్నాడు. ఎందుకు? సైతాన్ గాడు వాడు ఆటలు ఇంకా ఎందుకు ఎక్కువైపోయినట్టు వాడు బతికిచ్చింది నువ్వే వాడిని. వాడి బతికించి వాడికి చచ్చిపోయిన వాడిని మరలా లేపి వాడిని మరలా కూరలు పీకేసిన కూరలు మళ్ళీ నువ్వే వెళ్ళి ఆపరేషన్ చేసి అతికిచ్చి మరి మళ్ళీ నీ మీదకే తెచ్చుకున్నావు దాన్ని ఈరోజు. ఎందుకంటే ఈరోజు మన బతుకులు ఎవరి బతుకుల్లో మారినాయండి? సత్యం అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉందండి? ఈరోజు మొదటి రోజు రాలేదండి, భక్తులందరూ 3వ రోజు ఎగేసుకుంటూ వచ్చేసారు చాలామంది. ఎందుకండి? ఎవరిని ఉద్ధరించడానికండి సహోదరులు చెప్పారు కదా మొదటి ప్రసంగాల్లో, ఎవరిని ఉద్ధరించడానికి భక్తే. అంటే చివరి రోజు అయితే ఏదో గొప్ప మాటలు ఉంటాయా? మొదటి రోజు ఉండవా? సినిమాకైతే ఏమో సెకండ్ షోకి వెళ్ళిపోదాం, ఫస్ట్ షో ఆపేస్తారా? ఓ సినిమాకైతే ఫస్ట్ ఓ సీరియల్ ప్రారంభిస్తే 5 నిమిషాల ముందు నుంచే రిమోట్ ఎదురుగా ఉంటుంది అక్కడ. 5 నిమిషాల ముందు నుంచి ఆ సీరియల్ దగ్గర యాడ్లు కూడా వదలరండి. యాడ్లు చూసినా డిప్ప పగిలిపోతాడ భర్తదే పక్కన. యాడ్లు కూడా వదలరట. యాడ్లు కూడా వదలకుండా కళ్ళార్పకుండా ఎప్పుడెప్పుడు సీరియల్. దాని మీద ఉన్న శ్రద్ధ క్రీస్తు మీద ఎక్కడుందండి మీకు? నిజం చెప్పండి. మన బతుకులు ఏమీ మారలేదండి. వేశ్యలు మారిపోయారండి, సుంకర్లు మారిపోయారండి, సమరయ స్త్రీలు మారిపోయారండి, గలిలయ జనులు మారిపోయారండి, యోధా మత్తులు మారిపోయారండి, జోదా కత్తులు మారిపోయినాయండి, అందరూ మారిపోయారండి. నువ్వు మాత్రం మారట్లేదండి ఎన్ని వాక్యాలు చెప్పినా.
మన బతుకుల్ని ఎవరు మారుస్తాడు చెప్పండి? అదే అన్నాడు, ఇప్పుడు వేమన పద్యాన్ని సరి చేసుకోవాలి. కఠిన చిత్తులు మనసులు కరిగించేశాడు. పరగరాతి గుండు పగలగొట్టవచ్చు, కొండలన్నీ పిండి కొట్టవచ్చు. కఠిన చిత్తుడి మనసు యేసు గరిగించరా విశ్వదాభిరామా వినురా మామ అని పెట్టాలి ఇప్పుడు మనం. ఎవరికి? మనకి. కాబట్టి ప్రియులారా, జీవితాల్లో వింటంతో సరిపోదండి. ఎన్నిసార్లు విన్నా బతుకులు మారవండి. దాన్ని మనం పాటించాలి. మీలో పాటించండి. ఎవరికో భయపడి సత్యానికి ఆటంకం కలుగు చేసుకోకండి. ఈరోజు నిజంగా యెహోషువ గారు, రమేష్ గారు అండి, వాళ్ళ మాటలు ఏంటంటేనే వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో నాకు అర్థమైంది. ఎవరి వల్ల ఆ కష్టాలంటే స్వజనుల వల్ల. యేసు ప్రభుని సొంత యోధా గోత్రికమని యోధాగాడే అమ్మేసినట్టుగా మన కష్టాలు ఎక్కడి నుంచారో మన సాటి తోటి వాళ్ళ దగ్గర నుంచే వస్తాయి ఎప్పుడైనా కష్టాలు. శ్రమను భరించే వారలారా, మన క్రీస్తు కూడా సొంత జనాంగాల నుంచే శ్రమ అనుభవించాడు, మర్చిపోకండి. మీరు కూడా క్రీస్తు ప్రతిరూపాలు. మనకు కూడా కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. వాటిని ఎదుర్కొని నిలబడాలి తప్ప పందెంలో పరుగులు ఆగిపోకూడదు. ప్రియులారా, ఆలోచించుకోండి, జీవితాలను సరిదిద్దుకోండి, జీవితాలను కట్టుకోండి. యేసు వచ్చినందుకు ఒక ఉపయోగం ఉండిద్ది మన జన్మకి. క్రైస్తవుడిగా మారినందుకు ఒక ఉపయోగం ఉండిద్ది. లేదు నువ్వు నరకానికి పోయామనుకోండి, ఈ వేశ్యలు నరకానికి పోయి ఇంత దూరం వచ్చి నువ్వు నరకానికి పోతే ఇక నువ్వు మారేందుకు? ఉపయోగం ఏంటి? ఆలోచించు. పూర్తిగా మారండి. మారిపోతే కొంతమంది ఎలా అంటే దేవుళ్ళలాగా ఉంటారు, దెయ్యం దగ్గర దెయ్యంలాగా ఉంటారు. తమ్ముడు ప్యాకెటే టైప్ మనలో చాలామంది. సంఘానికి వస్తే క్రైస్తవ భక్తి, సంఘం వెళ్ళిపోతే సంఘంలో కరెక్ట్గా 9ంటికి దూరతాడండి భక్తి దేవుడు మనలోకి. ఎవరు? చంద్రముఖి దున్నట్టు దూరిద్ది మనలోకి. 12 గంటల దాకా అద్భుతంగా ఆరాధిస్తారు. 12 ఎగిరిపోతుంది, పైకి పావురం ఎగిరిపోయినట్టు. యేసుప్రభు చూసి అప్పుడప్పుడు రేపు ఈస్టర్గా చూడండి, మహాభక్తులు అందరూ చర్చిలోనే కనపడతారు. ఇది కాదండి భక్తి అంటే. కాబట్టి ప్రియులారా, జీవితాలను సరిదిద్దుకొని క్రీస్తు చేసిన ఆ సిలువ యాగానికి ఒక అర్థాన్ని తెచ్చుకోండి. జీవితాలను బాగు చేసుకోండి. లేదనుకోండి సల్ల మండే నిత్యాగ్ని లోకానికి వెళ్ళిపోక తప్పదు. క్లోజ్ యువర్ ఐస్ అండ్ లెట్స్ టు ప్రే.